ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్, శివబాబా మరియు శ్రీమతం. బాబా చెప్తున్నారు, కేవలం భాగ్యశాలిగా అవ్వడం వలన కూడా మాయాజీత్గా అవ్వలేరు. భాగ్యశాలిగా అవ్వడంతో పాటు శక్తిశాలిగా కూడా అవ్వాలి. సదాకాలపు శక్తిశాలి స్థితిలో లేక స్థితిలో ఉన్నప్పుడే అవనప్పుడే ఓటమి కలుగుతుంది. ఎక్కడ స్మృతి ఉందో అక్కడ విస్మృతి రావడం అసంభవం. బాబా చెప్తున్నారు, భాగ్యశాలిగా అవ్వడంతో పాటు శక్తిశాలిగా కూడా అవ్వాలి. శక్తిశాలిగా కూడా అవ్వాలి. శక్తిశాలిగా అంటే సర్వశక్తులు మనము ప్రాప్తించుకోవాలి. యోగం ద్వారా మనకు అష్టశక్తులు ప్రాప్తిస్తాయి, మరియు అదేవిధంగా దివ్య గుణములు ప్రాప్తిస్తాయి, సర్వశక్తులు ప్రాప్తిస్తాయి, సర్వగుణాలు ప్రాప్తిస్తాయి, సర్వప్రాప్తులు ప్రాప్తిస్తాయి. మరి మనము భాగ్యశాలిగా అవ్వడంతో పాటు శక్తిశాలిగా కూడా అవ్వాలి. అందుకే బాబా చెప్తారు, యోగయుక్తంగా యుక్తియుక్తంగా కూడా నడుచుకోవాలి. యోగయుక్తంగా యుక్తియుక్తంగా నడుచుకోవాలి. శాంతిగా ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అనేది ఉండాలి, తెలిసి ఉండాలి. దీన్నే యోగయుక్తంగా యుక్తియుక్తంగా అని బాబా చెప్తారు. శక్తిశాలిగా స్మృతి ఉండాలి. శక్తిశాలి స్థితిని మనము ధారణ చేయాలి. బలహీన సంకల్పాలు ఎప్పుడు మనం చేయకూడదు, శక్తిశాలి సంకల్పాలు చేయాలి. నెక్స్ట్ పాయింట్, బలిహారం అయ్యే వారికి ఓటమి కలగదు. స్మృతి సమర్థతను తీసుకువస్తుంది, మరియు సమర్థులుగా అవ్వడం వల్లనే కార్యము సఫలమవుతుంది. అనగా మొదట వినిపించిన సంతోషము, ఆనందము, నశ మొదలైనవన్నీ కలుగుతాయి. బలిహారం అవ్వాలంటున్నారు బాబాకు. బలిహారం అయ్యే వారికి ఓటమి కలగదు. బలిహారం అయ్యే వారికి ఓటమి కలగదు. స్మృతి సమర్థతను తీసుకొస్తుంది. స్మృతి ఏ పని చేస్తున్నా అని బాబా స్మృతిలో ఉండే సమర్థత మనకు తీసుకొస్తుంది. మరియు సమర్థులుగా అవ్వడం వలనే కార్యం సఫలమవుతుంది. ఎప్పుడైతే మనలో సమర్థత అనేది వస్తుందో కార్యం కూడా సఫలత అనేది ప్రాప్తిస్తుంది. అనగా మొదట వినిపించిన సంతోషము, ఆనందము, నశ మొదలైనవన్నీ కలుగుతాయి. మనకు కార్యం ఎప్పుడైతే మనకు సఫలమవుతుందో మనకు అప్పుడు సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, మరియు నశ కూడా పెరుగుతుంది. ఎప్పుడవుతుంది ఇదంతా అంటే బలిహారం అయ్యే వారికి. పూర్తిగా బలిహారం అవ్వాలి బాబాకి, అప్పుడే మనకు ఇవన్నీ ప్రాప్తిస్తాయి. నెక్స్ట్ పాయింట్, మీరు కల్పం ముందు కూడా దాటుకున్నారు. ఒకవేళ అనేక సార్లు ఈ అనుభవం చేయకపోతే ఈరోజు ఇంత సమీపంగా ఎలా వస్తారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. ఈ స్మృతి స్పష్టంగా మరియు సరళ రూపంలో ఉండాలి. లాగవలసిన అవసరం రాకూడదు. ఇప్పుడు ఇంకా ఏదో ఒక మాయ ఆకర్షణ ఉంది కనుకనే బుద్ధిలో కల్పకృతము స్మృతి స్పష్టంగా మరియు సరళంగా రావడం లేదు. బాబా చెప్తారు, కల్పం ముందు కూడా దాటుకున్నారు. బాబా సమానం కూడా ఉన్నది. ఏంటి? కల్ప విజయీ ఆత్మను, మాయ నేను కల్పకల్పమైన విజయం సాధించాను అనే స్మృతిలో ఉండాలి. ఒకవేళ అనేక సార్లు ఈ అనుభవం చేయకపోతే ఈరోజు ఇంత సమీపంగా ఎలా వస్తారు? మరి మనము ఇది కల్పకల్పము మన విజయీ ఆత్మనం కాబట్టి బాబా కూడా ఈ కల్పం కూడా మనము తెలుసుకున్నాము, బాబా సమీపంగా వచ్చాము అని బాబా చెప్తున్నారు. ఒకవేళ రాకుంటే ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. ఈ స్మృతి స్పష్టంగా మరియు సరళ రూపంగా ఉండాలి. లాగవలసిన అవసరం రాకూడదు. కల్పకల్పము మేము విజయ ఆత్మను, ప్రతి కల్పము మేము తండ్రిని తెలుసుకున్నాము, తండ్రి యొక్క శక్తిని మనం ప్రాప్తించుకున్నాము. కల్పకల్పము నేను విజయంపై ప్రాప్తించాను, మాయపై విజయం ప్రాప్తించాను అనే స్మృతిలో ఉండాలి. ఇప్పుడు ఇంకా ఏదో ఒక మాయ ఆకర్షణ ఉంది కనుకనే బుద్ధిలో కల్పకృత సృష్టి స్పష్టంగా మరియు సరళంగా రావడం లేదు. మన బుద్ధిలో మాయ అనేది ఇంకా ఏదో ఆకర్షణ అనేది ఉన్నది. మన బుద్ధిలో మాయ అనే ఆకర్షణ ఇంకేదో ఉన్నది. అందుకే కల్పకల్ప విజయీ ఆత్మను అనేది కల్పకృతం కూడా నేను విజయం పొందాను అనే స్మృతి అనేది ఇంకా రావటం లేదు అని బాబా చెప్తున్నారు. చూడండి, ఈ పాయింట్ ఎంత బాగుంది. మన బుద్ధిలో ఇంకా ఏదో ఆకర్షణ అనేది ఉంది. బాబా చెప్తారు, దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, వస్తు వైభవాలు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. ఇవన్నిటినీ మనము అతీతంగా ఉంటూ బాబాని స్మృతిలో ఉంచుకోవాలి అని బాబా చెప్తున్నారు. దేనిపైన కూడా ఆకర్షణ అనేది ఉండకూడదు. ఆకర్షణ ఉండడం వల్లనే మనము కల్పకృతం స్మృతి అనేది మర్చిపోయాము అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను కల్పకల్ప విజయీ ఆత్మను, కల్పకల్ప విజయీ ఆత్మను. ఈ సమానం అందరూ 10 సార్లు రాయాలి మరియు రోజంతా మననం చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రశ్న జవాబులు రాసి గ్రూప్లో పెట్టాలి వాట్సాప్లో. ఓం శాంతి.